స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? కిరణ్ రాయల్ గారు, లక్ష్మీరెడ్డి గారు అన్నా చెల్లెళ్ళు అనుకోవాలా? లేదు, ఫ్రెండ్స్ అనుకోండి. ఏమ్మా ఫ్రెండ్స్ కంటే బలమైంది కదా అన్నా చెల్లెళ్ళ బంధం అని. నైబర్స్ అనుకోండి సార్. ఎదవ తెలివితేటలు చూపించుకే. మా అపార్ట్మెంట్ లోను, మా పక్క అపార్ట్మెంట్ లోను, ఆ పక్క అపార్ట్మెంట్ లోను చాలా ఫ్యామిలీస్ ఉంటాయండి. వాళ్ళు మా ఇంటికి వస్తారు, మా ఆవిడతో మాట్లాడి వెళ్ళిపోతారు. నాతో పాటు బెంగళూరు హోటల్కి రారు. బెంగళూరులో చైన్ మెడలో వేసి ఐ లవ్ యూ అని చెప్పరు. అలా లైఫ్ అంటే నేను వాళ్ళని నువ్వు నా నైఫ్ కైఫ్ వైఫ్ అని కూడా అన్నా. నేను ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. బెంగళూరు అని చెప్పి లొకేషన్ ఏమైనా ట్రేస్ చేయగలరా చెప్పండి ఫస్ట్. ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఇట్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. సరే బెంగళూరు కాదు సార్, ఆ తిరుపతి చైన్ close కాదు కదా సార్. సార్, తిరుపతిలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి రేప్ చేసేయడం ఒక అలిగేషన్ ఎదుర్కొన్నారు. భీమా హోటల్ అనుకుంటా కదా, భీమా గ్రాండ్. ఆ భీమా గ్రాండ్ హోటల్ అనుకుందాం. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఆ హోటల్లో మీరు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారు. మీ పిల్లలు వాళ్ళ పిల్లలు పక్కన ఆడుకుంటూ ఉంటే ఆ ఆవిడ మీరు అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారు పక్కెళ్ళి. యాక్చువల్లీ అప్పటి వరకు బిగ్ టీవీ లైవ్ లో మాట్లాడుతున్నామే. బిగ్ టీవీ లైవ్ లో మాట్లాడుతుంది. క్లోజ్ చేసాం. క్లోజ్ చేసి కిందకి వచ్చిందో లేదో పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. అంటే మామూలు టైంలో లక్ష్మీరెడ్డిని అరెస్ట్ చేసి పట్టుకెళ్తే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదండి. కానీ 2-3 ఏళ్ల క్రితం ఉన్న కేసుకి పర్టికులర్ గా ఇవాళ మీ మీద ఆరోపణలు చేసిన రోజే పట్టుకెళ్ళటం అనేది, దీని వెనక మీ కుట్ర ఉంది అనేది కొంత ఆరోపణ బయట. ప్రతి సీను ప్రతి షాట్